ఈ చికెన్ తో నేను మా ఫ్రెండ్స్ కలిసి కుకింగ్ అయితే చేస్తున్నాము. అదేంటో ఈ వీడియోలో చూసేయండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మా ఫ్రెండ్ సడన్ గా ఫోన్ చేసి అందరం కలిసి ఫహాం ప్లాన్ చేసాం రా, నువ్వు కూడా వస్తావా అని అడిగితే వస్తాలేరా అని చెప్తే చికెన్ సెంటర్ కి వెళ్ళి చికెన్ తీసుకొని వద్దాం రా అని చెప్పి చికెన్ సెంటర్ దగ్గరికి పిలుచుకొని వచ్చాడు. ఇక్కడ ఒక 5 కేజీలు చికెన్ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించుకుంటున్నాము ఫహాం కోసం కాబట్టి. ఇక పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించుకొని తీసుకొని వెళ్తున్నాము. ఇక ఫహాం అయితే ఈ మిద్దె పైన అంట కుకింగ్ చేసేది. ఇక ఈ చికెన్ వండేది నైట్ కాబట్టి అంతవరకు మసాలా కలిపి పెట్టేసామని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ మమ్మీతో మసాలా కలిపి పక్కన పెట్టేసి రాత్రి తీసుకొని వచ్చాడు. ఇక ఫహాం కాల్చాలి కాబట్టి నేను ఈ హజరత్ కలిసి బొగ్గు వేసి స్టాండ్ లో మంట పెడుతున్నాము. ఈ మంట సరిగ్గా రావట్లేదని చెప్పేసి అందరూ ఊపి ఊపి అలసిపోతా ఉంటే నేను ఒక మంచి ఐడియా ఇచ్చాను. ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంటే తీసుకొని రాపా అని చెప్పి. ఇక మనోడు ఇంట్లో నుంచి టేబుల్ ఫ్యాన్ తీసుకొని వచ్చింటే ఆ ఫ్యాన్ ఆన్ చేసి హై స్పీడ్ లో పెట్టింటే గాలికి మంట చూడండి ఎలా వస్తుందో. ఇక ఫహాం కాల్చడం అయితే స్టార్ట్ చేసాము. ఇద్దరు వచ్చేసి ఇంట్లో పరోటా చేస్తున్నారు. పైన నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి ఫహాం అయితే ఒక్కొక్కరు కొంచెం అయితే కాల్చాము. ఇక ఫహాము పరోటా అయితే రెడీ అయిపోయినాయి. ఇక ఫహాము పరోటాలంతా అరిటాకుల మీద వేసి అందరం కలిసి తినేసాము. సూపర్ గా ఉంది. ఇక ఈ ఫహాం అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. యాక్చువల్లీ నేను వచ్చేసి ఇది ఫుల్ వీడియో షూట్ చేశాను, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ వీడియో అయితే సరిగ్గా రాలేదు. అందుకని ఈ వీడియో కొంచెం అడ్జస్ట్ చేసి షార్ట్ వీడియో అయితే పెట్టాల్సి వచ్చింది. త్వరలో ఇంకొకసారి ప్లాన్ చేసి ఫుల్ వీడియో అయితే షూట్ చేసి పెడతాను. అంతవరకు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.